సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారండి? పానకంలో పుడకలాగా మధ్యలో ఈడొకడు దరిద్రుడు. వాడు శశిని కలిశాడంట. వాడు నా చేతులు అయిపోయాడు. ఆగండి సార్, ఈ ఇద్దరు ఎక్కడ కలిశారట? ఈ టైంలో చారుకేస్ గాడు కాదు కదా, ఎవ్వరూ చాణక్యని ఆపలేరు. వాడి రూమ్ లో వెళ్ళి వాడంతు చూస్తాను. చెప్పేదా ఈ రోజు గొడవ పక్కా. ఏమిటండి మీరు తేల్చేది? నిన్నంటే శశి మేడం గదిలోకి అవిబాబు వెళ్లారు కాబట్టి అందరి ముందు మీరు ఆయన నిలదీశారు. ఈ రోజు శశి మేడమే ఆయన గదిలోకి వెళ్లారు. నీ చెల్లెలే నా దగ్గరకు వచ్చింది, నాదా తప్పు అని ఆయన అంటే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఆయన నిలదీసినట్టు శశి మేడం అని మీరు నిలదీస్తారా? ఓరని చారికేశ, మా ఆశలపై నీళ్లు చల్లవేందిరా? నా మాట విని ప్రొద్దుటే కోప్పడకుండా కాస్త శాంతంగా ఉండండి సార్. రండి రండి చెప్తాను, రండి. రండి కూర్చోండి. వాళ్ళు లవర్స్ సార్. రేపా మాప పెళ్లి చేసుకోబోతున్నారు. పదే పదే మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి. వాళ్ళని కాస్త దగ్గర అవనివ్వండి. ఆ అమ్మాయి గారు చెప్పింది కూడా ఇదే కదా. శశి, శశి. అన్నీ పిలుస్తున్నాడు, వస్తానా అభి? ఓకే. ఏంటన్నయ్య? కాఫీ ఇవ్వమ్మా. అలాగే. ఏంటి ఎలా తోసేసావు నన్ను? తోసేయక బుద్ధి లేదా నీకు? మర్యాద లేదా? ఎంత ధైర్యం ఉంటే నా గదిలో నా బెడ్ మీద నా పక్కన పడుకుంటావు? నిన్ను షూట్ చేసి పారేస్తాను, కాల్ చేస్తాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. అంత రచ్చిపోకు నువ్వు. హోల్డ్ ఆన్ మై లేడీ. నేను నీ లేడీనేంటి? మరి నిన్న నువ్వు నా ఫ్యాన్ అన్నావు, ఈ ఫ్యాన్ కిందే పడుకోవాలన్నావు. నువ్వు దేవతవి అన్నావు, నన్ను భక్తుడిని అన్నావు, ఫ్రెండ్ అన్నావు, లవర్ అన్నావు. ఎప్పుడు అన్నాను? రాత్రి అన్నావు, మర్చిపోయావా? నేను అలా ఎందుకంటాను? ఓహో, గుర్తు లేదా? ఉండు, గుర్తు చేస్తా. ఓ సోయ్ టపక్, అటు చూడు. ఏసీపీ పద, మన రూమ్ కి వెళ్దాం. వేడు వేడు నా లవర్. సార్ 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 మేడం, సార్ సార్. అదేంటి? నేను అలా ఎందుకు చేశాను? ఎందుకంటే మత్తు మందు కలిపిన పాల్ని నీతో నేను తాగించాను కాబట్టి. అలా ఎందుకు చేశావు? మరే నాకు స్లీపింగ్ టాబ్లెట్ వేసిన పాల్ని తాగించాలని ట్రై చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి? పాలు తాగి నువ్వు నిద్రపోలేదా?
నిజం చెప్పాలంటే నేనసలు పాలే తాగలేదు, పారబోసా. రాత్రి ఇంకేం జరిగింది? అబ్బో, చాలా జరిగిందిలే. చాలా అంటే హా, ఏదేదో చేసావు. ఏం చేశాను? నాతో ఈ అయ్య డాన్స్ చేసావు. ఇంకా ఆ, నా 2 బుగ్గల్ని గిల్లేసావు. ఇంకా నా పెదాలని నీ పెదాలను ఆ, పట్టుకొని లాగేశావు. నా జుట్టంతా చెరిపేశావు. ఛ! ఆ, అది ఇంకేం చేశాను? చెప్పు, ఏం చేశాను? నీకు తెలుసుకోవాలనుందా? చెయ్యకూడదేం చేయలేదు కదా. ఆ, అంటే నువ్వు అదే చేసావు. అంటే అంటే నేను ఏహే, గోరక పెట్టి నిద్రపోయావు. అంతేనా? ప్రస్తుతానికి అంతే. కానీ మన పెళ్ళయ్యాక మాత్రం ఇలా జరగదు. అసలు మన పెళ్ళే జరగదు. హలో, నేను జరిపించుకుంటాగా. నీ తరం కాదు. ఇలా అనుకునే పుష్కరకాలం పుసుక్కని వెళ్ళిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే షష్ఠి పూర్తి పెళ్లి ఒకేసారి జరుపుకోవాల్సి వస్తుంది. చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను. సచ్చే లోపు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు. ఆ? రాత్రి నుంచి ఇది మన రూమ్ అయింది మేడం. నువ్వే రమ్మని పిలిచావు. ఇప్పుడు వెళ్ళమంటున్నాను, వెళ్ళు. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది నిత్య బేబే. రాత్రి మత్తులో మొత్తం చెప్పేశావు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే. ఛ! దివ్య, దివ్య, ఏమైంది దివ్య? వదినా, ఏమైంది వదినా? అమ్మాయి గారు, ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఏం జరిగింది దివ్య? దివ్య, ఏమైందమ్మా?
అన్నయ్య అక్కడ అక్కడ ఏముంది, అసలు ఏం జరిగింది? అది 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 ఏమైంది చంద్రిక? దివ్య ఎందుకు భయపడుతుందే? ఆ కోడళ్ళందరూ దెయ్యాలే కనిపించి భయపెట్టారేమో. అది అసలు ఏమైందమ్మా? అన్నయ్య ఈ ఫోటోలకి దుమ్ము పట్టుంటే వీటిని క్లీన్ చేసి ఫ్రెష్ దండలు వేద్దాం అనుకుని ఫోటోలు తుడుస్తుంటే అమ్మ ఫోటో పక్కన నా ఫోటో కనిపించింది. ఆ ఫోటోల పక్కన నీ ఫోటో కనిపించడం ఏంటమ్మా? అదే అర్థం కావట్లేదు చేజీ. ఒక్క క్షణం భయం వేసింది. అదంతా నీ భ్రమమ్మా. అమ్మ ఫోటో చూసి నీ ఫోటో అనుకునుంటావు. ఇది భ్రమ కాదు, జరగబోయే భవిష్యత్తు. దేవుడు దీని చావుని ముందే చూపించినట్టున్నాడు. లేదు నానమ్మ, నేను స్పష్టంగా చూశాను. అది నా ఫోటోనే. అక్కడ నీ ఫోటో లేదు వదినా. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇందాక చూశాను శశి. మీరు అమ్మగారి ఫోటోని చూసుంటారు అమ్మాయి గారు. అమ్మ ఫోటోకి నా ఫోటోకి నాకు తేడా తెలీదా చారుకేశ? ఆ ఫోటోలో ఉన్నది నేనే, స్పష్టంగా చూశాను. కానీ ఇకపై ప్రతిరోజు ఆమెకు అమావాస్యతో సమానం. దినదినగండం ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్పష్టంగా చూసిందంటే చావు దగ్గర పడిందన్నమాటేగా చంద్రిక. అవును పౌడ్రు, త్వరలో చంపబోతున్నానని శాపం ఇలా సంకేతం ఇచ్చినట్టుంది. అసలు ఆ ఫోటోల్ని క్లీన్ చేయమని నీకెవరు చెప్పారు దివ్య? ఎవరు చెప్పలేదన్నయ్య, నేనే క్లీన్ చేశాను. ఇంకెప్పుడు ఈ ఫోటోల వైపు రాకు. వీటి వంక కన్నెత్తి కూడా చూడకు. ఎక్స్క్యూజ్ మీ, నాకు డౌట్. ఈ ఫోటోలు ఎందుకు ఇక్కడ పెట్టారు? మంచి ప్రశ్న అడిగాడు. ఏం సమాధానం చెప్తారో వినాలి. పెడితే పెట్టారు, కానీ లేడీస్ ఫోటోలు మాత్రం ఎందుకు పెట్టారు? వాళ్ళ భర్తల ఫోటోలు ఎందుకు పెట్టలేదు? ఇది ఇంకా మంచి ప్రశ్న. ఇరుకున పెట్టే ప్రశ్న. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఇదే డౌట్. ఏదైనా కారణం ఉందా, లేక ప్రాబ్లం ఉందా? ఇంతటితో ఈ విషయం వదిలేయండి. వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. హలో, అడుగుతున్నాను కదా, ఆన్సర్ చెప్పరా? దివ్య స్ట్రెస్లో ఉంది బావా. తనకి ఇప్పుడు రెస్ట్ అవసరం. పదమ్మా, విశ్రాంతి తీసుకుందు గాని. 1 సెకండ్. తను నా వైఫ్. తన హస్బెండ్ పక్కనే ఉన్నాడు. తమర కేరింగ్ ఏం అవసరం లేదు. నేను తన అన్నయ్యని. చా, మరి ఇందాక తను పడిపోతుంటే పట్టుకుని ఆపిందెవరో? అన్నయ్య, హస్బెండా? అసలు విషయం వదిలేసి పక్కదారి పట్టించారే. ఇంకా అర్థం కాలేదా?
అభిగాడు కావాలనే టాపిక్ డైవర్ట్ చేశాడు. అయినా ప్రేమ పేరుతో మోసం చేసేవాడికి ప్రేమల గురించి ఏం తెలుస్తాయి? పైకేమో బంధం, లోపలేమో స్వార్థం. అన్నయ్య, నీకిప్పుడు గొడవ కావాలా? వదిన స్ట్రెస్ అయిందని ఆయన చెప్తున్నారు కదా, మాటలు పెంచుతావేంటి? అందుకే వచ్చావా ఇక్కడికి? వాడి మాయలో పడిపోయావు కదా, నీకు అలాగే అనిపిస్తుంది. ముందు అమ్మాయి గారిని తీసుకువెళ్ళండి సార్. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నాకెవరూ చెప్పనవసరం లేదు. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి బాబు. ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. కాదు చారుకేశ, యాదృచ్ఛికం కాదు. గడియలు మొదలయ్యాయి. ఏమంటున్నారు బాబు? స్వామీజీ చెప్పిన శకునం ఇదే. అదే సంకేతం దివ్యకి కనిపించింది. అంతేనంటావా చంద్రిక? ఇది అదేనంటావా? ఖచ్చితంగా ఇది చావు సూచకమే పౌడరు. ఆ దేవుడు దివ్యకు తన చావుని తనకే చూపించాడు. అంటే అతి త్వరలో దివ్య చనిపోవడం ఖాయమన్నమాట. అది జరగబోయే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది పౌడరు. అతి త్వరలో ఈ ఇంట్లో చావు కార్యం జరగబోతోంది. అయినా జరగాల్సింది ఈ ఇంటి కోడళ్ళకు కదా, తనకి అలా కనిపించడం ఏంటి? ఏం జరగబోతుంది కల్పన? నాకు అర్థం కావట్లేదు బామ్మగారు. కానీ మీరు భయపడుతున్నట్టు కూడా ఏమీ కాదు. దివ్య వాళ్ళమ్మ ఫోటో చూసి భయపడి ఉంటుంది. లేదు చారుకేశ, దివ్య అలా భ్రమపడ్డానికి అవకాశమే లేదు. తనే చెప్తుందిగా కళ్ళారా చూశానని. తనకు కనిపించింది నిజమే. ఆ గడియలు ఎంత త్వరగా మొదలవ్వాలా బాబు? ఆ దేవుడికి జాలి లేదు. దేవుణ్ణి నిందించి ఉపయోగం లేదు చారుకేశ. మనకంత టైం కూడా లేదు. ఆ స్వామీజీ చెప్పినట్టు వెంటనే దివ్యని తీసుకెళ్లి ఆ క్రతువు జరిపించాలి. ఇందాక మీరే చూశారు కదా బాబు, ఆ అమ్మాయి గారిని వేరొక గదిలోకి తీసుకువెళ్తానంటేనే చాణక్య సార్ ఒప్పుకోలేదు. అలాంటిది అంత దూరం తీసుకెళ్లి క్రతువు అది ఇది అంటే ఆయన అస్సలు ఒప్పుకోరు బాబు. మరేం చేయమంటావు? చెయ్యడానికి ఏమీ లేదు. ఇన్నాళ్లు చావును చూడ్డం తప్ప ఎవరు మాత్రం ఆపగలిగారు? అవునా? ఇప్పుడు కూడా దివ్య చావును చూడటం తప్ప దివ్యనెవ్వరు బ్రతికించలేరా? దివ్య చనిపోతే అభిగడ్ పరిస్థితి ఏంటంటావు? ఏముంది, చెల్లెలపై పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. తను చనిపోతే పెళ్లి పేటాకు లేకుండా పిచ్చాడైపోతాడు. అంటే చెల్లి శ్మశానానికి, అన్న పిచ్చాస్పత్రికి, ఆస్తి మనకు, అంతేగా? అంతగా ఇంకేముంది, మన జాతకమే మారిపోతుంది. ఎందుకైనా మంచిది, ఒక్కసారి దివ్య జాతకం చూపిద్దామా? ఎందుకు బామ్మగారు మీరూరికే కంగారు పడుతున్నారు? ఏదైనా ఉంటే మొన్న మొదటి రాత్రి ముహూర్తం పెట్టడానికి వచ్చిన శాస్త్రి గారే ఏదోటి చెప్పేవారు కదా. లేదు కల్పన, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. జరగకూడని రీతిలో దివ్య పెళ్లి జరిగింది. ఆ ఇంట్లోనూ దివ్యకు ప్రమాదాలు ఎదురయ్యాయి. ఈ ఇంట్లోనూ పూలదండ తన మెడలో పడింది. ఫ్యాన్ పడబోయింది. ఇవన్నీ శాపంతో చనిపోవడానికి ముందు ఈ ఇంటి కోడళ్లకు జరిగిన ప్రమాదాల వంటివి కదా. దివ్యకిలా జరిగిందంటే శాపం కోడళ్లను వదిలేసి కూతుళ్లకు మారిందా? బామ్మగారు ఏం మాటలవి? శాపమే లేదని అన్నారు.
ఇప్పుడు శాపం మారిందని అంటున్నారా? పెద్దవారు అలా అనకూడదు. తదాస్తు దేవతలుంటారు. అయ్యో భగవంతుడా, నా పాపిష్టి నోటితో ఎందుకు అలా అనిపించావు? దివ్యకి ఏం జరగకూడదు. దివ్యకి ఏం జరగకూడదు చారుకేశ. ఏం చేసైనా దివ్యని కాపాడుకోవాలి. ఎలాగైనా దివ్యని తీసుకెళ్లి ఆ క్రతు జరిపించాలి. అలాగే బాబు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ అవ్వకుండా ఎట్టుంటాడు చంద్రిక? చెల్లెల్ని కాపాడుకోవటానికి అభిగాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇది తథ్యమో. వాడేం చేసినా ఆపడానికి మనం ఉండనే ఉన్నాంగా పౌడరు. ఇదేం మన ఇల్లు కాదు. నువ్వు ఇంటి పని మనిషివి కాదు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు. ఈ ఇల్లు మనది కాకపోవచ్చు, నేను ఇంటి పని మనిషిని కాకపోవచ్చు, కానీ మనుషులైతే మనవాళ్లే కదా.